అది వేసవికాలం రోజులు. ఎండలు మండిపోతున్నాయి. వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ఉక్కపోతతో ఆ కుటుంబం అంతా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఓ రోజు శారద ఇంట్లోని హాల్లో ప్రసాద్ చెమటలు తుడుచుకుంటూ శారదతో ఇలా అంటాడు. అబ్బబ్బా, ఏంటి శారద ఈ ఎండలు? రోజు రోజుకి సూర్యుడు మండిపోతున్నాడు. ఇంకా ఉదయం 10 గంటలు కూడా కాలేదు, అప్పుడే ఇంటిపై కప్పు కాలిపోతుంది. ఇంట్లో కూర్చోవాలంటేనే భయంగా ఉంది. అవునండి, నాకైతే ఊపిరి ఆడుతున్నట్టే లేదు. ఈ ఇంట్లో ఒక్కపోత భరించలేకపోతున్నాను. ఫ్యాన్ వేసినా కూడా వేడిగాలే వస్తుంది. అసలు ఈ ఏడాది ఎందుకింత ఉష్ణోగ్రతలు పెరిగాయో ఏమో. అత్తయ్య, మావయ్య, ఈ చల్లటి మజ్జిగ తాగండి, కాస్త దాహం తీరుతుంది. నిజంగానే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. వంటగదిలో అయితే 10 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నాను. పొయ్యి వెలిగిస్తే చాలు, ఆ వేడికి ప్రాణం పోయినంత పనవుతుంది. అక్క, నువ్వు చెప్పింది నిజమే. నేను బట్టలు ఆరేయడానికి ఆరుబయటకు వెళ్తే నా కాళ్ళు కాలిపోయాయి. నేల మొత్తం నిప్పుల కొలిమిలా మారిపోయిందనుకో. వంటగదిలో వంట చేయడం అంటే ఒక యుద్ధం చేసినట్లు అవుతుంది. అత్తయ్య, ఇలాగైతే మనం ఈ వేసవకాలం ఎట్లా గడుపుతామో అర్థం అవట్లేదు. రాత్రిపూట నిద్ర కూడా రావట్లేదు. ఇంటి గోడలు కూడా రాత్రంతా వేడిగానే ఉంటున్నాయి. ఉక్కపోతకి చెమటలు పట్టి ఏ పని చేయలేకపోతున్నాం అత్తయ్య. ఈ ఎండల నుంచి మనకి ఎలాగైనా విముక్తి కావాలి. ఏం చేస్తామమ్మా అంజలి, ఎండల్ని మనం ఆపలేంగా. మన ఇల్లేమో పాతకాలం నాటిదయ్యే, అందువల్ల పైకప్పు తొందరగా ఏడెక్కిపోతుంది. దానికి తోడు చుట్టుపక్కల చెట్లు తగ్గిపోయాయి, అందుకే గాలి రావట్లేదు. అంతలోనే బయట పనులకు వెళ్లిన ప్రసాద్ కొడుకులు రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు ఇంటికొస్తారు. ముగ్గురు ఎండకు బాగా అలసిపోయి ఉంటారు. అమ్మా, ఏమైనా చల్లటి నీళ్లుంటే ఇవ్వమ్మా, గొంతు ఎండిపోతుంది. అసలు బయట అడుగు పెట్టే పరిస్థితి లేదు. తల పగిలిపోతున్నట్టుంది ఈ ఎండకి. అవునన్నా, పొలంలో పనిచేయడానికి కూలీలు కూడా రావటం లేదు. ఎండకు భయపడిపోతున్నారు. ఏ పని చెయ్యాలన్నా ఈ వేడికి శరీరం సహకరించటం లేదు. వడదెబ్బ తగిలేలా ఉంది. ఈ రోజుల్లో ఏసీలు, కూలర్లు ఉంటే కానీ బతకలేం నాన్న. మన ఇంట్లో ఆ ఫ్యాన్లు తిరుగుతున్నాయే కానీ వాటి నుంచి వచ్చేది కూడా నిప్పులగాలే. కనీసం రాత్రిపూట ఆరుబయట పడుకుందామంటే దోమల బెడద, ఇంట్లో పడుకుందామంటే ఈ ఉక్కపోత. ఏదైనా పరిష్కారం ఆలోచించండి నాన్న. ఏసీలు కొనేంత స్తోమత మనకు లేదురా అరుణు. అట్టాగని కూలర్లు పెట్టినా ఈ వేడిగాలికి అవి కూడా పనిచెయ్యవు. ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా వస్తున్న మార్పు. మనమే ఏదో ఒక సర్దుబాటు చేసుకోవాలి. మావి చెప్పింది నిజమే అరుణ్. మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవాలి. పాతకాలంలో వాళ్ళు ఏసీలు లేకుండానే ఎండల్ని తట్టుకున్నారు కదా, మరి అలాంటి పద్ధతులు ఏవైనా ఉంటే బావుండు. అలా కుటుంబం అంతా ఎండల గురించి, ఉక్కపోత గురించి రకరకాలుగా చర్చించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళకి నరకంలాగానే గడుస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక గడ్డమ్మే వ్యాపారి కేకలు వేస్తూ వస్తాడు. ఏమండోయ్, పచ్చిగడ్డి, పశువులకి మంచి పచ్చిగడ్డి, ఎండలకు వాడిపోని పచ్చిగడ్డి కావాలంటే రావాలమ్మా, పచ్చిగడ్డమ్మా, పచ్చిగడ్డి. అమ్మా అవనే, బయట ఎవరో గడ్డి వ్యాపారి అరుస్తున్నాడు. మన పశువులకి ఎండిగడ్డి వేసి అవి కూడా సరిగ్గా తినటం లేదు. ఈ ఎండాకాలంలో పచ్చిగడ్డి దొరకడం కష్టం. కొంచెం వెళ్ళి ఆ వ్యాపారిని పిలువమ్మా. అలాగే అత్తయ్య. అలా అని అంజలి బయటకు వెళ్లి ఆ వ్యాపారితో, ఓ గడ్డబ్బాయి, ఇలారా, మా అత్త పిలుస్తున్నారు. దండాలండి అమ్మగారు, పచ్చిగడ్డి కావాలా అండి? మా పొలంలో బోరుబావి కింద పడిన స్వచ్ఛమైన పచ్చిగడ్డండి. ఎండలకి పశువులు ఎండుగడ్డి తినలేక సొమ్మసిల్లిపోతున్నాయిగా. ఈ పచ్చిగడ్డి వేస్తే కడుపు నిండా తింటాయమ్మా, పైగా ఎంతో చలవ చేస్తాయండి. గడ్డి బాగానే ఉంది గాని ఈ ఎండల్లో ఇది ఎంతకాలం నిల్వ ఉంటుంది? 2 రోజుల్లోనే ఎండిపోద్దిగా. అదేంటయ్యగా రట్టా అంటారు? ఇది నాటుగడ్డి. దీని మీద కాస్త నీళ్లు జల్లుతూ ఉంటే వారం రోజులైనా అట్టాగే పచ్చగా చల్లగా ఉంటుంది. ఈ గడ్డిలో నీటి శాతం ఎక్కువ ఉంటుందయ్యా, అందుకే ఎండను కూడా తట్టుకుంటుంది. కావాలంటే మీరు చూసే తీసుకోండి. అప్పుడు ఆ వ్యాపారి మాటలు విన్న ప్రసాద్ బుర్రలో ఒక అద్భుతమైన ఆలోచన మెరుస్తుంది. వెంటనే తన కొడుకులని, కోడళ్ళని అక్కడికి పిలుస్తాడు. రమేషు, సురేషు, అరుణు, అమ్మా అనామిక, అంతా ఒకసారిట బయటికి రండి. ఏనాన్నా, ఏమైంది? గడ్డి కొంటున్నారా? అవునరా, కానీ పశువుల కోసం మాత్రమే కాదు, మన కోసం కూడా.
మన కోసమా? మీరేమైనా మతి భ్రమించి మాట్లాడుతున్నారా ఏంటి? మనం గడ్డి తింటాం ఏంటండి? పిచ్చిదాన, మనం గడ్డి తినడం కాదు, ఈ పచ్చిగడ్డిని మన ఇంటి పైకప్పు మీద గప్పితే ఎట్టా ఉంటుంది? అద్భుతమైన ఆలోచన మావయ్య. నిజంగానే ఈ పచ్చిగడ్డి చాలా చల్లగా ఉంటుంది. పైగా ఎండ వేడిమని నేరుగా ఇంటి పైకప్పు మీద పడకుండా అడ్డుకోవచ్చు. దీనివల్ల ఇంట్లోకి వేడి రావడం చాలా వరకు తగ్గుతుంది కదా. అవునన్నా, వదిన చెప్పింది కరెక్టే. కానీ ఇదెలా సాధ్యమవుతుంది? ఇంత పెద్ద ఇంటి కప్పు మీద గడ్డి కప్పాలంటే చాలా గడ్డి కావాలి కదా. ఏమయ్యా వ్యాపారి, నీ దగ్గర ఇట్లాంటి పచ్చిగడ్డి ఎంతుంది? మా ఇంటి కప్పు మొత్తం గప్పడానికి సరిపోద్దా? ఓ, దాందే ఉందండి అయ్యగారు, నా దగ్గర బండ్ల కొద్ది గడ్డుంది. మీరడిగితే వెంటనే తెప్పిస్తాను. ఈ ఎండలకి మీరు చేస్తున్న పని చాలా మంచిదండి. గడ్డీసిన తర్వాత మీరింట్లోపలుంటే అస్సలు ఎండాకాలం అన్న మాటే మర్చిపోతారు. అయితే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే 2 బండ్ల గడ్డిని తీసుకురా. ఈ రోజుకి ఇదే మన ప్రాజెక్ట్. మన ఇంటిని చల్లబరుచుకునే బాధ్యత మనదే. మావయ్య, మీ ఆలోచన చాలా బాగుంది. ఈ గడ్డి కప్పడం వలన మనకి ఉక్కుపోత నుంచి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. పైగా పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు. అమ్మయ్య, ఇక నాకు వంటగదిలో ఉడికిపోయే బాధ తప్పుతుందన్నమాట. వ్యాపారికి ముందు అడ్వాన్స్ ఇచ్చేయండి. గడ్డొచ్చిన వెంటనే మేమంతా కలిసి పైకప్పు మీద పరిచేస్తాము. అలా అనుకుంటూ ప్రసాద్ ఆ వ్యాపారితో మాట్లాడి 2 బండ్ల పచ్చిగడ్డి బేరమాడి కొంటాడు. మధ్యాహ్నం కల్లా గడ్డి బండ్లు వాళ్ళ ఇంటికి చేరుకుంటాయి. ఆ రోజు సాయంత్రం ఎండ కాస్త తగ్గాక కుటుంబం అంతా కలిసి పనిలో పడతారు. అరుణ్, సురేష్, నేను నిచ్చెనేసుకుని పైకెక్కుతాను. మీరు కింద నుంచి ఆ గడ్డి కట్టెలు అందిస్తూ ఉండండి. సరే అన్నయ్య. అనామిక వదినా, మీరు ఆ గడ్డి కట్టెల్ని మాకు అందించండి. అలాగే సురేష్. అవని, అంజలి, మీరు కూడా రండి. అంతా కలిసి పనిచేసేస్తే త్వరగా అయిపోతుంది. రే రమేష్, జాగ్రత్తరా. పైకప్పు మీద కాలు జారకుండా చూసుకో. గడ్డిని ఒకదాని పక్కన ఒకటి దట్టంగా పరువు. ఎక్కడ కాలులోంచబాక. సూర్యకిరణాలు లోపలికి చొరబడకుండా చూసుకోండి. అలాగే అమ్మా, నేను చూసుకుంటానులే. మీరు కింద నుంచి గడ్డి పంపించటం మాత్రం ఆపకండి. గడ్డి గాలికి ఎగిరిపోకుండా పైన కొన్ని బరువులు పెట్టాలి. నేనెళ్ళి కొన్ని పాత టైర్లు, బరువైన రాళ్లు తీసుకొస్తాను. అలా చెప్పి ప్రసాద్ వెళ్లి టైర్లు, బరువైన రాళ్లు తీసుకొస్తాడు. అత్తయ్య, గడ్డి వేయడం పూర్తయ్యాక దాని మీద కాస్త నీళ్లు చల్లితే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ తడికి గాలి తగిలి ఇంకా చల్లగా ఉండొచ్చు కదా. అవునవని అక్క, నీ ఆలోచన భలే ఉంది. మనం రోజు సాయంత్రం పూట పైకి వెళ్ళి ఆ గడ్డి మీద నీళ్లు చల్లొద్దాము. అప్పుడు ఆ నీరు ఆవిరైపోతూ ఇంట్లోకి ఏసీలాగా చల్లటి గాలిని పంపుద్ది. అచ్చం పాతకాలంలో కూజాలో నీళ్లు ఎలా చల్లబడ్డాయో అదే సైన్స్ ఇక్కడ కూడా పనిచేస్తుందన్నమాట. మన ఇల్లు ఒక పెద్ద కూజాలాగా మారబోతుంది. అలా 3 కొడుకులు, 3 కోడళ్ళు, అత్తమామలు అంతా కలిసికట్టుగా పనిచేసి ఆ సాయంత్రం కల్లా ఇంటి పైకప్పు మొత్తం పచ్చిగడ్డితో కప్పేస్తారు. గాలికి ఎగరకుండా బరువులు పెట్టి చివరగా పైపుతో ఆ గడ్డి మీద దండిగా నీళ్లు చల్లుతారు. అమ్మయ్యా, పని పూర్తయింది. అంత లోపలికి రండి. నేను మీ అందరికీ నిమ్మకాయ షర్బత్ కలిపిస్తాను. అలా అనుకుంటూ అందరూ ఇంట్లోకి వెళ్లి కూర్చుంటారు. ఇక అప్పటికే సమయం రాత్రి 7 గంటలవుతుంది. అరే, గమనించారా ఎవరైనా? ఇంట్లో మునిపటిలాగా ఉక్కపోతలేదు. వాతావరణం చాలా ప్రశాంతంగా చల్లగా మారిపోయింది. అవునన్నయ్య, గోడలు కూడా వేడిగా లేవు. బయటున్న ఎండవేడి అసలు లోపలికి వస్తున్నట్లే లేదు. ఫ్యాన్ వేసి చూడండి ఒకసారి అంటూ అరుణ్ ఫ్యాన్ వేస్తాడు. ఎప్పట్లాగా వేడిగాలి కాకుండా ఎంతో హాయిగా ఉండే చల్లటి గాలి వారిని తాకుతుంది. అబ్బా, ఎంత హాయిగా ఉందో. నిజంగానే మన ఇల్లు ఒక చల్లని ఆశ్రయంలాగా మారిపోయింది. మావయ్య, మీ ఆలోచనకి 100 మార్కులు. మీరు మమ్మల్ని ఈ నరకం నుంచి కాపాడారు. అవును మావయ్య, ఇప్పుడు నాకు రేపటి నుంచి పగలపూట ఎలాంటి పనులు చేసుకోవడానికైనా విసుగురాదు. వంటగదిలో కూడా చల్లగా ఉంటుంది. నాకన్నిటికంటే సంతోషం ఏమిటంటే ఈరోజు రాత్రి నుంచి నేను హాయిగా నిద్రపోగలను. ఈ వేసవికాలం మనకి ఒక వరవలాగా మారిపోయింది అత్తయ్య. యావండి, నిజంగానే మీరు అద్భుతం చేశారు. డబ్బులు ఖర్చు పెట్టి ఏసీలు కొనకుండానే కేవలం కొద్దిపాటి ఖర్చుతో మన ఇంటిని ఎంత చల్లగా మార్చారో నాకెంతో సంతోషంగా ఉందండి.
నా గొప్పేం లేదు శారద, ఇందులో మన పిల్లలందరూ కలిసికట్టుగా కష్టపడ్డారు, అందుకే ఇది సాధ్యమైంది. ఏ పనైనా కుటుంబం అంతా కలిసి చేస్తే దాని ప్రతిఫలం ఇలాగే చల్లగా ఆనందంగా ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి చల్లదనం గురించి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుస్తుంది. పొరుగింటి రంగయ్య అక్కడికి వస్తాడు. ప్రసాద్ గారు, ఏంటండి మీ ఇంటికి వస్తుంటేనే ఏదో ఏసీ రూమ్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. మీరేమైనా కొత్త ఏసీ కొన్నారా ఏంటి? రండి రంగయ్య గారు, మేమే ఏసీ కొనలేదండి. మా ఇంటి పైకప్పు మీద పచ్చగడ్డి గప్పాం, దానివల్లే ఈ చల్లదనం అంతా. అవునా? నాకైతే భలే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఊక్కపోతకి మేమైతే ఇంట్లో ఉండలేక చెట్ల కింద పడుకుంటున్నాం. మీరేమో భలే తెలివిగా పచ్చిగడ్డితో ఏసీ లాంటి ఇంటిని తయారు చేసుకున్నారు. మీ కోడలు కూడా మీకు బాగా సాయం చేసినట్టున్నారు. అవును రంగయ్య గారు, మా ముగ్గురు కోడళ్ళు కొడుకులు అంతా కలిసి నిన్న సాయంత్రం ఆ పని చేశారు. వాళ్ళ కష్టం వల్లే మేమిట్ట ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోగలుగుతున్నాం. తీసుకుని రంగయ్య గారు, మీరు కూడా మీ ఇంటి మీద ఇలా పచ్చని గడ్డి వేసుకోండి. ఉక్కుపోత నుంచి వెంటనే ఉపశమనం దొరుకుతుంది అని రంగయ్యకి కాఫీ ఇస్తూ అంటుంది అనామిక. తప్పకుండానమ్మా, నేను కూడా ఈరోజు వెళ్ళి గడ్డి వ్యాపారితో మాట్లాడతాను. మీ ఐడియా చాలా బాగుంది. అలా ఆ వేసవికాలం మొత్తం ప్రసాద్ శారద కుటుంబం ఎంతో సంతోషంగా చల్లగా గడుపుతారు. ఆ పచ్చగడ్డి ఇంటి వల్ల వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎండల తీవ్రత ఏమాత్రం వారిని ఇబ్బంది పెట్టలేదు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. ప్రకృతిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా జయించొచ్చని ఆ ముగ్గురు కోడళ్ళు, ఆ కుటుంబం ఆ ఊరి మొత్తానికి ఆదర్శంగా చెప్పారు. పచ్చగడ్డి ఇల్లుగా మారిన వారి ఇల్లు ఆ ఊళ్ళో అందరికీ ఒక స్ఫూర్తిగా మిగిలిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనామిక పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఇంతలో పక్కింటి శాంతమ్మ చేతిలో ఒక పచ్చి మామిడికాయతో అనామిక దగ్గరికి వస్తుంది. అమ్మాయి అనామిక, ఓ అనామిక, ఏంటి పిన్ని ఉదయాన్నే వచ్చారు? ఇదిగమ్మా మా పెరట్లో కాసిన పచ్చి మామిడికాయ. పప్పులు వేసుకుంటే బలు రుచిగా ఉంటది. అందరికి తలా కాయ ఎత్తనాను. ఇదిగో మీకని తెచ్చాను, తీసుకోమ్మా. చాలా థ్యాంక్స్ పిన్ని. ఈరోజే మామిడికాయ పప్పు చేస్తాను. చేసి మీకు కూడా ఒక గిన్నె పంపిస్తానులేండి. అబ్బా నా బంగారు తల్లివమ్మ నువ్వు. పొద్దునుంచి అందరికి కాయలు ఎత్తనాను కానీ ఒక్కలు కూడా పంపిస్తామని చెప్పలేదు. నువ్వు నిజంగా నా బంగారు తల్లివి. తప్పకుండా పంపించు తల్లి. శాంతమ్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఆ మామిడికాయను తీసుకుని వంటగదిలోకి వెళ్తుంది. ఓ 10 నిమిషాల తర్వాత అనామిక మామిడికాయను ముక్కలుగా కోసి పక్కన పెడుతుంది. సరిగ్గా అప్పుడే బయట నుంచి రమేష్ పిలుస్తాడు. అనామిక, ఓసారి ట్రావా, నా ఫైల్ ఎక్కడ పెట్టావో కనిపించట్లేదు. వస్తున్నానండి, ఒక్క నిమిషం. అనామిక ముక్కలు కోసిన చాకుని ఆ మామిడికాయ ముక్కలని పక్కనే ఉన్న మిరపకాయల గిన్నె దగ్గర పెట్టి బయటకు వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత అత్తగారు శారద కళ్ళజోడు వెతుక్కుంటూ తడబడుతూ వంటగదిలోకి వస్తుంది. ఈ కళ్ళజోడు ఎక్కడ పెట్టానో ఏమో, అసలే మసక్కళ్ళు, ఏది సరిగ్గా కనబడదు. అప్పుడే ప్రసాద్ వంటగది దగ్గరికి వచ్చాడు. ఏమే శారదా, ఏమైనా టిఫిన్ చేస్తున్నావా లేదా? ఇందాకేగా వేడివేడి బజ్జీలు బోండాలు ఏమని చెప్పాను, ఏమైందా పని? దానికోసం వచ్చానండి, కానీ నా కళ్ళజోడు ఎక్కడ పెట్టారో కనిపించట్లేదు. అంతా వెతుకుతున్నా. కళ్ళజోడు లేకపోతే ఏమైంది? అలవాటైన పనేగా, కాస్త త్వరగా గానివ్వు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. సర్లేండి, ఆగండి, చేతనాను అని అంటుంది శారద. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారదమ్మ బజ్జీల పిండి కలుపుతుంది. మిరపకాయలు, అనామిక కోసిపెట్టిన మామిడికాయలు ముక్కలు పక్కపక్కనే ఉన్నాయి. కళ్ళు సరిగా కనిపించక శారద మామిడికాయ ముక్కల్ని మిరపకాయలనుకొని తీసుకుంటుంది. ముక్కల్ని పిండిలో ముంచుతూ తనలో తాను, ఏంటి ఈ మిరపకాయలు ఈరోజు విచిత్రంగా ఉన్నాయి, పొడవగా లేవు, వెడల్పుగున్నాయి. ఆమెకి అనుమానం వస్తుంది. కాని కళ్ళు కనిపించక గబగబా మామిడికాయ ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో వేసేస్తుంది. భలే విచిత్రంగా ఉన్నాయి ఈ మిరపకాయలు. బహుశా కొత్త రకమేమో. ఏదైతే ఏముందిలే, మా ఆయనకి విడివేడిగా కావాలి కదా, కానిచ్చేద్దాం. శారద అనుమానంగా ఉన్నా సరే కళ్ళు కనిపించక మామిడికాయ ముక్కల్ని బజ్జీలుగా వేసేసింది. వేడివేడి బజ్జీలు ప్లేట్లో పెట్టుకుని హుషారుగా తన భర్త ప్రసాద్ దగ్గరికి తీసుకువెళ్ళింది.
ఇదిగోనండి మీరడిగిన వేడివేడి బజ్జీలు. కలజోడు లేకపోయినా కష్టపడేశాను, తినండి. ప్రసాద్ ఒక బజ్జీ నోట్లో పెట్టుకొని, అబ్బా శారదా, ఏంటిది? నేను మిరపకాయ బజ్జీలేయమంటే నువ్వు వెరైటీగా మామిడికాయ బజ్జీలేసావా? భలే పుల్లగా తీయగా ఎంత అద్భుతంగా ఉన్నాయి. చాలా బాగా చేసావు శారదా. ఏంటి ఈయన మెచ్చుకుంటున్నారా? కొంపదీసి నేను మిరపకాయలకి బదులు నిజంగానే మామిడికి మొక్కలేసిన ఏంటి? ఇదేదో తేడాగా ఉంది. వెంటనే శారద సర్దుకుంటూనే, అవునండి, మీకోసమే ఆ పక్కింటి శాంతమ్మ గారు పచ్చి మామిడికాయ ఇస్తే దాన్ని ఇట కొత్తగా చేసి ఇచ్చా మీకే. బాగున్నాయి కదూ? అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. అత్తయ్యగారు, నేను పప్పులోకి వేద్దామని మామిడికాయ ముక్కలు కోసి పెడితే మీరు వాటిని బజ్జీలు వేశారా? శారద కంగారుగా అనామిక దగ్గరికెళ్ళి కొంచెం గొంతు తగ్గించి, అబ్బా అనామిక, అంత గట్టిగా అరవబాకే. మీ మావి గారు ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు. అరవమాక. అవును మావి గారు, ప్రత్యేకంగా నేను ఆ ముక్కలు కోసి పెడితే అత్తయ్యగారు ఇలా వెరైటీగా బజ్జీలు వేశారు. శాంతమ్మ గారు భలే టైంకి ఆ మామిడికాయ ముక్కలు ఇచ్చారు అని మాట్లాడుకుంటూ అందరూ ఆ వెరైటీ మామిడికాయ బజ్జీల్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. అప్పుడే పక్కింటి శాంతమ్మ ఎంతో హడావిడిగా ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మో అనామిక, నీకిచ్చిన మామిడికాయ పప్పులో వేసేస్తానన్నావు కదా, అసలు ఏ భక్తల్లి? ఏమైంది పిన్ని, ఎందుకంత కంగారు పడిపోతున్నారు? ఆ మామిడికాయలన్నిట్లోని పురుగులున్నాయంట, అసలు ముట్టుకోవద్దని చెప్పాడమ్మా. ఆ కాయ ఎక్కడుందో త్వరగా ఇచ్చియమ్మా, పారేద్దాం. అందరూ ఒక్కసారిగా స్తంభించిపోతారు. ప్రసాద్ కళ్ళు తాలేసి, ఏంటి పురుగులా? శాంతమ్మ, అనామిక దాని పప్పులు వేయలా, కానీ మీ వదిన గారు వాటితో ఇప్పుడే బజ్జీలేసి పెట్టారు నాకు. నేను వాటిని సగం తినేశాను కూడా. బాబోయ్ పురుగులా, నా కళ్ళు సరిగ్గా కనబడక నేను మొక్కలు చూడకుండానే పిండిలో ముంచేసి నూనెలో వేసేసానే. అంటే ఇప్పుడు ఆ బజ్జీ లోపల పురుగులు కూడా ఏగిపోయాయా? అంటే మీరిప్పుడు మామిడికాయ బజ్జీలు కాదు, మామిడికాయ పురుగులు బజ్జీలు తిన్నారన్నమాట. ఓరి దేవుడు, నా కడుపులో దిప్పేస్తున్నట్టుంది. ఆ పురుగు లోపల ఈత కొడుతున్నట్టున్నాయి. శారదా, నీ కలజోడు పాడుగాను నన్ను నిలువున ముంచేశావు గదే. మావయ్య గారు, ఇందాకే కదా భలే రుచిగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి అన్నారు కదా, ఇప్పుడు పురుగులు అనగానే మారిపోయారా? పురుగులు కూడా నూనెలో వేగితే క్రిస్పీగా మాంసలాగే ఉంటాయంటారు కదమ్మా, అందుకే మీ మావయ్య గారు అట్ట మెచ్చుకున్నారేమో. చాలేవే నీ ఉపన్యాసం, త్వరగా సోడా తీసుకురండి, లేకపోతే లోపల పురుగులేమైనా నాట్యం చేస్తాయో ఏమో. అలా ఏం ఉండదులేండి మావయ్య, వదిలేయండి. ఆ పురుగులు కూడా నూనెలో వేగితే మన ఆరోగ్యం ఏమి పాడవదు. ఒకవేళ ఏమైనా తేడా కొడితే పక్కనే మన శాంతమ్మ పిన్ని కూతురు రోజా హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చులేండి. ప్రస్తుతానికి ఈ మామిడికాయ బజ్జీల కాన్సెప్ట్ అయితే భలే ఉంది మావయ్య. అవునమ్మా అనామిక, నువ్వు చెప్పింది నిజమే. ఏదైనా తేడా ఉంటే మా రోజా ఉంది కదా, వెళ్ళండి అమ్మ అక్కడికి. సరేనమ్మా, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. శాంతమ్మ అక్కడి నుంచి నేరుగా రోజా క్లినిక్కి వెళ్తుంది. ఏంటమ్మా వెళ్ళావా? నేను చెప్పినట్టుగానే అందరికీ ఆ పురుగుల కబురు చెప్పావా? చెప్పేసానమ్మ రోజా. చుట్టుపక్కలందరికీ అన్నమ్మకాల కూడా అదే చెప్పొచ్చాను. అందరూ భయంతో ఒరిగిపోతున్నారు. వెరీ గుడ్. వాళ్ళందరూ ఇప్పుడు ఖచ్చితంగా నా హాస్పిటల్లో క్యూ కడతారు, రావాలి కూడా. ఎందుకమ్మా అంత నమ్మకంగా చెబుతున్నావు? ఆ పురుగుల మాట వింటే అంత భయం వేస్తుందా? భయం కాదు మమ్మీ, అసలు రహస్యం వేరే ఉందిలే. ఆ మామిడికాయలన్నింటికి నేను రాత్రికి రాత్రే ప్రీ మోషన్ ఇంజెక్షన్ చేశాను. ఆ కాయలు తిన్నారంటే చాలు, ఇక కడుపులో గొడవ మొదలవ్వాల్సిందే. వరుసగా అందరు ఇక్కడికి వచ్చి క్యూ కడతారు, చూస్తూ ఉండు. అప్పుడు వాళ్ళ దగ్గర ఎంత డబ్బుంటే అంత గుంజేసుకుంటాను. వామో నా బంగారు తల్లి, ఎంత తెలివి వచ్చేసిందమ్మా నీకు. అలాగే మామిడికాయలు ఇచ్చి మనకు డబ్బులు వచ్చేలా చేసావు. అవునమ్మా, కొద్దిసేపట్లో ఆ మామిడికాయ బజ్జీలు తిన్న వాళ్ళందరూ ఎగబడతారు. అప్పుడు ఒక్కొక్కరికి విరోచనలు తగ్గడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి నా హాస్పిటల్ బిల్లుని గట్టిగా పెంచేస్తాను. పద, ఆ మోషన్ బ్యాచ్ కోసం మనం రెడీగా ఉన్నాం. శాంతమ్మ రోజా ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. కొంచెం సమయం తర్వాత శాంతమ్మ వాళ్ళు అనుకున్న విధంగానే రోజా క్లినిక్ ముందు జనం క్యూ కట్టారు. ఊళ్ళో మామిడికాయలు తిన్న వాళ్ళందరికీ కడుపులో గొడవ మొదలై హాస్పిటల్కి పరుగులు తీస్తున్నారు. రోజా, శాంతమ్మ ఇద్దరూ కలిసి వచ్చిన పేషెంట్ల దగ్గర గట్టిగానే ఫీజులు వసూలు చేస్తూ సంబరపడుతున్నారు. కానీ అనామిక కుటుంబం నుంచి మాత్రం ఎవ్వరూ అక్కడికి రాలేదు. ఏంటమ్మా
ఊరంతా ఇక్కడే ఉంది కానీ ఆ అనామిక వాళ్ళు మాత్రం రాలేదేంటి ఇంకా? ఆ బజ్జీలు తిన్నారన్నావు కదా, నాకు అర్థం అవట్లేదే. ఆ పక్కనున్న సుబ్బమ్మ, ఈ పక్కనున్న లక్ష్మమ్మ అందరూ వచ్చేసరికని వాళ్ళేంటి ఇంకా రాలేదు? బహుశా వాళ్ళ కడుపులు గట్టియేమో. గట్టివైనా సరే నా ఇంజెక్షన్ పవర్కి తగ్గాల్సిందే. సరేలే, నువ్వెళ్ళి ఇంటి దగ్గర ఏమైనా తిని విశ్రాంతి తీసుకోవెళ్ళు. నేనిక్కడ ఈ పేషెంట్ల పని చూస్తాను. శాంతమ్మ ఇంటికి వెళ్ళగానే అనామిక ఒక గిన్నె పట్టుకుని నవ్వుతూ ఎదురొచ్చింది. శాంతమ్మను చూడగానే ఎంతో ప్రేమగా పలకరించింది. పిన్నిగారు, ఇందాకే మీకోసం వెతికాను. ఇదిగోండి, మామిడికాయతో పప్పు చేశాను, భలే రుచిగా వచ్చింది, తీసుకోండి. శాంతమ్మ ఆశ్చర్యంగా ఆ గిన్నె తీసుకొని, అదేంటమ్మా అనామిక, ఇందాక మీ మామయ్య గారు మామిడికి బజ్జీలు తిన్నామన్నారు కదా, మళ్ళీ పప్పు ఎక్కడది? అవును పిన్ని, మీరిచ్చిన ఒక్క కాయతో అత్తయ్యగారు బజ్జీలు వేసేశారు. కానీ నిన్న మా అత్తయ్య గారు కూడా సంత నుండి కొన్ని మామిడికాయలు తెచ్చారు. మీరిచ్చిన కాయతో బజ్జీలు తిన్నాక అత్తయ్య తెచ్చిన కాయలతో ఇలా పప్పు చేశాను. టేస్ట్ చూసి చెప్పండి. ఓహో, ఇదా విషయం. సరేనమ్మా, తప్పకుండా తింటాను. అనామిక వెళ్ళిపోగానే శాంతమ్మ హాయిగా ఆ మామిడికాయ పప్పుతో భోజనం ముగించింది. కానీ కొద్దిసేపటికి ఆమె ముఖం పాలిపోయింది. కడుపులో వింతగా శబ్దాలు మొదలయ్యాయి. ఓరి దేవుడు, ఏంటి లోపల ఎవరో డప్పు కొడుతున్నట్టు గొడవ జరుగుతుంది. అమ్మో, ఆగలేకపోతున్నానే. శాంతమ్మ గబగబా బాత్రూం వైపు పరిగెడుతుంది. మళ్ళీ బయటకొస్తుంది, మళ్ళీ పరిగెడుతుంది. ఇదాచం రోజా ఇచ్చిన ఇంజెక్షన్ లాగే పనిచేస్తుందే. అంటే అనామికకి నేనిచ్చిన కాయతోనే పప్పు చేసిందా? అమ్మో, నా కూతురు ప్లాన్ నాకే తగిలిందా? ఇక తట్టుకోలేక శాంతమ్మ నీరసంగా కూతురు రోజా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెనకవైపు చాటుగా అనామిక, అత్తగారు శారదమ్మ ఇద్దరూ నిలబడి అక్కడ జరుగుతుందంతా వింటున్నారు. రోజా, రోజా, త్వరగా ఏదైనా మంది ఏవే తల్లి, చచ్చిపోతున్నాను. ఆ మామిడికి పప్పు నా కొంప ముంచిందమ్మా. ఏంటమ్మా, నువ్వు ఆ మామిడికాయలు ఎందుకు తిన్నావు? నేను వాటికి మోషన్ ఇంజెక్షన్ చేస్తానని చెప్పాను కదా. అబ్బా, నేను ఆ మామిడికాయని తినలేదే. ఇందాక అనామిక మన ఇంటికి పచ్చి మామిడికాయతో పప్పు చేసాను అని తీసుకొచ్చింది. తిన్న దగ్గర నుండి ఇట్టగయ్యింది. అయినా వాళ్ళు మనం ఇచ్చిన మామిడికాయతోటి బజ్జీలు తిన్నారు కదా అని చెబుతూ ఉంటుంది శాంతమ్మ. చాటుగా వింటున్న అనామిక, శారద ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. మెల్లగా శారద ఇలా అంటుంది. అమ్మాయి అనామిక, నాకు అసలు ఏం అర్థం అవట్లేదు తల్లి. ఆ మామిడికాయలో ఈ మంది ఇంజెక్షన్ చేశారని నీకు ముందే తెలుసా ఏంటి? అసలు ఆ కాయని పిన్నికి ఎందుకు తినిపించావు? చెప్తానత్తయ్య. వాళ్ళ పెరట్లో ఎన్ని కాయలున్నా పూలున్నా ఆ శాంతమ్మ మాత్రం ఒక్కటి కూడా బయట వాళ్ళకివ్వదు. అలాంటిది ఈరోజు ఉదయాన్నే వెతికి పట్టుకుని మరీ నాకొక కాయ ఇచ్చిందంటే నాకెందుకో అనుమానం వచ్చింది అత్తయ్య. అవును కదా, అది నిజమే. మరి ఆ కాయనేం చేసావు? అందుకే ఆ కాయని ఫ్రిడ్జ్లో దాశాను. మీరు నిన్న సంతలో తెచ్చిన మామిడికాయలతోనే ముక్కలు కోసి పక్కన పెట్టాను. మీరు కళ్ళ చూడలేక అవే ముక్కలతో బజ్జీలు వేశారు. అందుకే మన ఫ్యామిలీకి ఏమవ్వలేదు. మరి శాంతమ్మ ప్లాన్ నీకెట తెలిసింది? మీరు బజ్జీలు వేస్తున్నప్పుడు శాంతమ్మ పిన్ని క్లినిక్ వైపు వెళ్తుంటే నేను గమనించి చాటుగా తన వెనకాల వెళ్ళానత్తయ్య. అక్కడ తను తన కూతురు రోజాతో కలిసి ఆ మోషన్ ఇంజెక్షన్ గురించి, మన దగ్గర డబ్బులు గుంజడం గురించి మాట్లాడుకోవడం అంతా విన్నాను. అందుకే తనకి తగిన బుద్ధి చెప్పాలని తనిచ్చిన ఆ ఇంజెక్షన్ కాయతోనే పప్పు చేసి తనకి తినిపించాను. అబ్బా, ఎంత పని చేసావే. నీ తెలివితేటలు అగ్నిపర్వతం లాంటివి. పాపం శాంతమ్మ తన ప్లానే తనకు తగిలి ఇప్పుడేమో బాత్రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఇంకిప్పుడు ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేయకూడదు కదా అత్తయ్య. పదండి, ఇప్పుడు వెళ్ళి ఆ తల్లి కూతుళ్ళకి ఇంకొంచెం షాక్ ఇచ్చేద్దాం అని అత్తాకోడలిద్దరూ కలిసి నేరుగా రోజా క్లినిక్లోకి అడుగుపెట్టారు. ఏంటి రోజా, ఏంటి పిన్ని అలా చూస్తున్నారు? మీకోసం కూడా కొన్ని మామిడికాయ బజ్జీలు తీసుకురమ్మంటారా? అవే మీరు స్పెషల్గా ఇంజెక్షన్ ఇచ్చి పంపించిన మామిడికాయ బజ్జీలు. అనామిక, అది చాలు రోజా. మీరిద్దరు కలిసి చేసిన కుట్ర మాకు తెలియదు అనుకున్నారా? ఒక డాక్టర్ వృత్తిలో ఉండి డబ్బు కోసం మనుషుల ప్రాణాలతో ఇలా చెలగాటమాడడానికి మీకు సిగ్గుగా లేదు? ఒకవేళ మామిడి పండ్లు తిని ఎవరికైనా సరే ఏదైనా ప్రాణాపాయం జరుగుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీ స్వార్థం కోసం ఇంత నీచానికి ఉడిగడతారా? అక్కడున్న పేషెంట్లందరూ షాక్ అవుతారు. శారద వాళ్లకు జరిగిన విషయం అంతా వివరిస్తుంది. అందరూ రోజాని చీత్కరించుకుంటారు.
నన్ను క్షమించండి అనామిక. నా వలన పెద్ద పొరపాటే జరిగింది. ఆ డబ్బు పిచ్చిలో ఏదో ఇలా చేసేశాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. ఇక్కడున్న వారందరికీ నేను ఉచితంగా వైద్యం చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. రోజా తన తప్పు తెలుసుకుని ఏడుస్తుంటే అనామిక మనసు కరిగిపోతుంది. ఆమె దగ్గరకు వెళ్లి ప్రశాంతంగా కూర్చోబెట్టి హితబోధ చేస్తుంది. రోజా, నీ బాధ నాకు అర్థమైంది. పేషెంట్స్ రాకపోతే క్లినిక్ నడవదని నువ్వు కంగారు పడ్డావు. కానీ అలాగని వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకోవడం కూడా తప్పు కదా. జనాలు నీ దగ్గరికి రావాలంటే నువ్వు వాళ్ళని ప్రేమగా చూడాలి. తక్కువ ఫీజు తీసుకో, అందరితో మంచిగా మాట్లాడు. అప్పుడు వాళ్ళకి ఏ చిన్న బాధ వచ్చినా నమ్మకంతో నీ దగ్గరికి కదా వస్తారు. అప్పుడే నీకు పేరు డబ్బు రెండూ వస్తాయి. తప్పకుండా నమ్మిక, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈరోజు నా కళ్ళు తెరిపించావు. ఈ క్షణం నుండి నేను మారిపోతాను. ఆ రోజు నుండి రోజా పూర్తిగా మారిపోయింది. పేషెంట్లతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ తక్కువ ఫీజులు తీసుకోవటం మొదలుపెట్టింది. ఆమె మంచితనం చూసి ఊళ్ళో జనాలు ఏ చిన్న సమస్య వచ్చినా రోజా దగ్గరికే రావటం మొదలుపెట్టారు. ఆమె వద్దన్నా సరే బలవంతంగా డబ్బులిచ్చి వెళ్లేంతగా ఆమె క్లినిక్ మంచి పేరు తెచ్చుకుంది. కొన్ని నెలల తర్వాత రోజా అనామిక ఇంటికి మామిడికాయలతో వస్తుంది. అనామిక, ఈసారి మా పెరట్లో నిజంగానే మంచి మామిడికాయలు కాసాయి. ఇవేమీ ఇంజెక్షన్ కాయలు కావు సుమా. అత్తయ్య గారు పొరపాటున ఆ రోజు మామిడికాయ బజ్జీలు చేశారంట కదా, చాలా రుచిగా ఉన్నాయన్నారు. నాకు కూడా వాటి రుచి చూడాలనుంది. నాకు మామిడికాయ బజ్జీలు చేసి పెడతారా? తప్పకుండా రోజా. కానీ ఈసారి ఆ బజ్జీలు నేను కాదు, నువ్వే నీ చేతులతో ఎత్తే మేమందరం కలిసి తింటాం. డాక్టర్ చేతి బజ్జీలు తింటే మాకు అసలు జబ్బే రాదు అని అనామిక అనటంతో అందరూ ఒక్కసారిగా గొల్లు నవ్వుతారు. ఆ ఇల్లు నవ్వులతో ఆనందంతో నిండిపోయింది. అలా అనామిక సమయస్ఫూర్తితో ఒక కుటుంబమే కాకుండా ఒక డాక్టర్ జీవితం కూడా మారిపోయింది. తప్పుడు మార్గంలో సంపాదించే డబ్బు కంటే నమ్మకంతో సంపాదించే పేరే గొప్పదని అందరూ తెలుసుకున్నారు. ఆ మామిడికాయల బజ్జీల రుచి ఆ ఊళ్ళో ఎప్పటికీ నిలిచిపోయింది. చూశారుగా ఫ్రెండ్స్, అత్తయ్య గారి మామిడికాయ బజ్జీల ప్రతాపం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు వినోదాత్మకమైన వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.